నేను 'ఫ్రమ్ మీ టు యూ' యానిమే 28 ఎపిసోడ్స్ 2 సీజన్స్ కలిపి మొత్తము వన్ డేలో చూసేసినట్టున్నాను. ఇట్స్ సో డిఫికల్ట్ ఇంటి పనులు అంతా మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకుంటూ చూడడం అంటే అలా వన్ డేలో చూసేసాను అంటే ఆ యానిమే అద్భుతంగా ఉంది అని అర్థం. ఇంకా ఏముంది యానిమేలో అంటే క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు రఫ్గా నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే హీరోయిన్ అంటే మెయిన్ లీడ్ అమ్మాయి ఎవరైతే ఉందో సవోకో కురనోమా. అమ్మాయికి చిన్నప్పటి నుంచి తను క్లాస్లో అవుట్కాస్ట్గా పెరిగి ఉంటుంది. ఆ అమ్మాయికి జనాలతో మాట్లాడడం రాదు. ఆ అమ్మాయితో ఎవరు ఫ్రెండ్స్ చేసుకోరు. షీఈస్ కంప్లీట్లీ లోనర్. అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే తను చెప్పాలనుకున్నది తను సరిగ్గా చెప్పలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు, పక్కన వాళ్ళు చెప్పింది క్లియర్గా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే షీ ఈజ్ నాట్ యూస్ టు బీయింగ్ సోషలైజ్డ్. కాబట్టి తనకి సోషల్ నార్మల్ పీపుల్ కాన్వర్సేషన్ అనేది అది తనకు రాదు. కానీ బట్ వాట్ షీ వాంట్స్ ఇస్ అందరితో కలవాలి, అందరికీ హెల్ప్ చేసేటట్టు ఉండాలి, మిగతా వాళ్ళు ఎలా ఫ్రెండ్స్తో బాగా కలిసిపోతారో నేను అలా కలవాలి అని పాపం అనుకుంటూ ఉంటుంది. బట్ షీఈ్ అన్ అవుట్ క్యాస్ట్. ఆ అమ్మాయి క్లాస్లో ఎవరికి నచ్చదు. అమ్మాయిని చూస్తే సడాకో అని ఒక పేరు పెడతారు. సడాకో అంటే ఒక గోస్ట్ లాగా మీనింగ్ అనమాట. అంటే అమ్మాయి గోస్ట్ లాగా ఉంటుంది, ఎవరితో మాట్లాడదు, ఆ పిల్ల దగ్గరికి పోతే బ్యాడ్ వైబ్స్ వస్తాయి, ఇట్లా ఏదో పిచ్చి రూమర్స్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అమ్మాయిని ఎవ్వరు పట్టించుకోరు. ఆ పిల్ల పాటికి ఆ పిల్ల ఒకటి ఉంటుంది. క్లాస్లో ఉండే యూజ్లెస్ స్టఫ్ అంతా ఆ పిల్ల చేస్తూ ఉంటుంది. అంటే స్కూల్ తర్వాత గార్డెనింగ్ లాంటిది, లేకపోతే లైబ్రరీకి అలాంటి ఎవరు చేయని పనులని తను చేస్తూ ఉంటుంది. ఎలాగైనా క్లాస్మేట్స్తో కలవాలి అనేది ఆ అమ్మాయి అల్టిమేట్ గోల్ లాగా అనుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు. షీఈ్ ఆల్వేస్ లైక్ తను ఒక్కటే ఉంటుంది. కానీ ఒకసారి ఏమవుతుందంటే మన మెయిన్ లీడ్ షోటా కజెహాయా తను స్కూల్లో జాయిన్ అవుతారు. వీళ్ళందరూ ఇప్పుడు హై స్కూల్లో జాయిన్ అయ్యారు. జపనీస్ హై స్కూల్ అంటే 16 to 24 years. 20 తర్వాత వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతారు. సో దిస్ ఈస్ లైక్ 15 to 20 ఆ టైం అనుకోండి. వాళ్ళ ఏజ్ ఈజ్ అరౌండ్ 16, 17, 15, 16, 17. సో దే ఆర్ ఇన్ టీన్స్. ఫస్ట్ కొత్తగా జాయిన్ అవుతాడు అబ్బాయి స్కూల్లో. జాయిన్ అయినప్పుడు అబ్బాయి దారి వెతుక్కుంటూ ఉంటే ఈ అమ్మాయి చూపిస్తుంది దారి. సో దట్ ఈస్ దర్ ఫస్ట్ మీటింగ్. ఆ అబ్బాయి థ్యాంక్ యూ చెప్తాడు, ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది. సో క్లాస్లో అంతా అమ్మాయిని అవుట్ క్యాస్ట్ లాగా చూసినా మన మెయిన్ లీడ్ ఎవరంటే ఆ అమ్మాయిని ఎప్పుడు జడ్జ్ చేయడం. అంటే హీ లుక్స్ అట్ హర్ వితౌట్ ఎనీ ప్రెజుడిస్. చుట్టుపక్కల జనాల మాటలు వినకుండా తనగానే చూసి ఆ అమ్మాయిలో ఉన్న ప్లస్ పాయింట్స్, ఆ అమ్మాయి అందరితో ఎలా ఉంటుంది అండ్ అమ్మాయిని అబ్జర్వ్ చేసే కొద్దీ హీ స్టార్ట్స్ లైకింగ్ హర్. అమ్మాయికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హెల్ప్ చేయడం అంటే అమ్మాయి ఎలా మాట్లాడాలనుకుంటుంది జనాలతో, ఎలా మళ్ళీ తర్వాత స్లోగా తనకి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడము, అంటే తన మాటలు మిస్ఇంటర్ప్రిట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే అమ్మాయి సరిగా మాట్లాడలేదు. తను చెప్పాలనుకున్న సరిగా చెప్పేలోపు పక్కన వాళ్ళు ఇంకేదో అర్థం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తన కమ్యూనికేషన్తో ఇష్యూ ఉంటుంది. పక్కన వాళ్ళు చెప్పింది క్లియర్గా అర్థం చేసుకోవడం కూడా తను ఎలా ఫీల్ అవుతుందంటే ఇప్పుడు కజెహాయా తనతో మాట్లాడితే షీ ఆల్వేస్ ఫీల్స్ దట్ తను చాలా మంచివాడు కాబట్టి నాతో మాట్లాడుతున్నాడు, తను అందరితో ఇలానే ఉంటాడు, హీస్ ఎ నైస్ గై. ఎవరన్నా తనతో మాట్లాడితే కూడా అబ్బా వీళ్ళు ఎంత మంచి వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు అంటే షీ ఆల్వేస్ పుట్ హర్ సెల్ఫ్ డౌన్ అనమాట. పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ పైన పెట్టుకుంటూ ఉంటుంది. తన మెంటాలిటీ అలానే ఉంటుంది. ఇప్పుడు హీరో క్యారెక్టర్కి వస్తే హీరో క్యారెక్టర్ ఎలాంటిదంటే హీ ఈజ్ లైక్ పాపులర్ బాయ్. అందరితో చాలా బాగుంటాడు, వెరీ చార్మింగ్, స్కూల్ మోస్ట్ వాంటెడ్ బాయ్. అసలు ఇలాంటి జోడీ అనేది రియల్ లైఫ్లో పాసిబుల్ అని నాకు తెలియదు, కానీ యానిమేలో ఇట్స్ సూపర్ డూపర్ పాసిబుల్ అండ్ ఇట్ విల్ గివ్ యూ సో మచ్. అంటే మనకి ఎన్ని మంచి మెమరీస్, మంచి ఎక్స్పీరియన్సెస్ ఇస్తుందంటే, అంటే ఒక కంప్లీట్ అవుట్కాస్ట్ అమ్మాయి ఒక హైలీ పాపులర్ అబ్బాయికి నచ్చుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఏమో మన యానిమేలో అయితే పాసిబుల్ అవుతుంది. అంటే విల్ దే ఈవెన్ టేక్ దట్ ఎఫర్ట్ టు గో అండ్ అంటే హీరో క్యారెక్టర్ అలాంటిది. హీరో కజెహాయా ఎలాంటి వాడంటే ఎప్పుడు ఎవరిని పక్కన వాళ్ళ ఒపీనియన్ బట్టి జడ్జ్ చేయడు. హీ విల్ జడ్జ్ యాజ్ పర్ హీస్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ విత్ దెమ్. వాళ్ళని చూసి తనకు వచ్చే ఒపీనియన్ తను మాత్రమే ఫామ్ చేసుకుంటాడు. సో అందుకే ఆ అమ్మాయికి తను పర్సనల్గా దగ్గర అవుతాడు. వితౌట్ ఎనీ జడ్జిమెంట్స్ అమ్మాయితో ఫస్ట్ మాట్లాడేది హీరోయే. వితౌట్ ఎనీ జడ్జిమెంట్స్ అమ్మాయికి మంచిగా సలహా ఇచ్చేది హీరోయే. హీరో మాటలు తీసుకొని తను చెప్పలేని మాటలు కూడా ఫ్రెండ్స్తో చెప్పి తనకున్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ చేసుకొని
అమ్మాయి స్లోగా ఫ్రెండ్షిప్లో ఎలా ఎవాల్వ్ అవుతుంది, అంతా చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది డ్రామా. అలా చూస్తూ ఉంటే మనకు చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది. హీరో అప్పుడప్పుడు హీ కీప్స్ గివింగ్ హర్ హింట్స్, అంటే తనకి ఎలా అమ్మాయి అంటే ఇష్టము అని చెప్పి. కానీ మన హీరోయిన్ బీయింగ్ హర్ సెల్ఫ్ తనకి నిజంగానే ఏమీ అర్థం కాదు. షీ ఆల్వేస్ ఫీల్స్ ఓ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను మీరు అందరు వచ్చినందుకు. దెర్ వాజ్ ఎ క్యూట్ సీన్. ఆ అమ్మాయి ఒకసారి క్లాస్లో ఏదో హెల్ప్ చేస్తుంది, అందరూ స్టూడెంట్స్ అందరూ అంటే ఫస్ట్ టైం తన ప్రెజెన్స్ క్లాస్ రూమ్లో అందరూ అక్నాలెడ్జ్ చేయడము, ఆ అమ్మాయి దానికి ఆనందపడ్డము. అలాంటి టైంలో షీల్ గివ్ వన్ స్మైల్. జనాలందరూ అసలు అట్లా అందరు ఫ్లాట్ అయిపోతారు. ఏంది ఈ అమ్మాయి ఇంత బాగా నవ్వుతుంది, ఎంత బాగుంది, అసలు ఎప్పుడు గమనించలేదు ఈ అమ్మాయిని. ఎప్పుడు అంటే తన ఎక్స్ప్రెషన్స్ కూడా ఎప్పుడు గ్లూమీగా ఉంటాయి అనమాట, సీరియస్గా ఉంటాయి. ఎక్స్ప్రెషన్ సరిగా పెట్టడం కూడా షీ సో ఆక్వర్డ్ విత్ పీపుల్. అలాంటిది అందరూ వచ్చి అందరూ ఆ రోజు అంతా ఆ అమ్మాయి స్మైల్ గురించి మాట్లాడింది, సడాకో అలా స్మైల్ చేస్తుంది, అయింది ఎంత బాగుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో చేసే బ్యూటిఫుల్ వర్డ్ నాకు ఎంత ఇష్టమో లైన్ అంటే అంటే నేను ఆ స్మైల్ నాకు ఒక్కడికే అనుకున్నాను, అందరి ముందు నవ్వేశావు, అది కొంచెం కొంచెం ప్రిజర్వ్ చేసి పెట్టి అది నాదే అన్నట్టు చెప్పి ఐఎమ్ సో పొసెసివ్ అబౌట్ యువర్ స్మైల్ అని. దట్స్ సో క్యూట్. అంటే హీ keeps giving that for her, but she can't process it ante. She's so naive, she's so pure, she's so innocent, she can't process any of that clues. కానీ మనం మాత్రం ఇక్కడ అయిపోతాం చూసేవాళ్ళం, మన వల్ల కాదు. ఇంకా అమ్మాయి ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, వాట్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. నాకు చిజూరు క్యారెక్టర్ కానీ మళ్ళీ యానో క్యారెక్టర్ కానీ ఎంత క్యూట్ క్యారెక్టర్స్ అవి కూడా. అంటే దే ఆర్ సో ప్రొటెక్టివ్ అబౌట్ హర్, యట్ అమ్మాయి ఫీలింగ్స్ గురించి దే ఆర్ సో ఎంపథెటిక్. అట్ ద సేమ్ టైం తను వాళ్ళిద్దరి మీద ఎంత కేర్ఫుల్గా ఉంటుంది, ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంది, దాన్ని వీళ్ళిద్దరూ ఎలా కలిసి దాన్ని ఓవర్కమ్ చేయించాలి, ఆ అమ్మాయిని ఎలా కాన్ఫిడెంట్గా నిలబెట్టాలి. దెర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ సీన్స్ ఇన్ ద యానిమే. అంటే ఆ సినారియోస్ ఎంతో క్యూట్గా ఉంటాయి, అంటే వాట్ షీ గోస్ త్రూ. మళ్ళీ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టరు మన సనాడా క్యారెక్టరు, తనది కూడా చాలా బాగుంటుంది. అంటే హీఈస్ అ సైలెంట్ గై, హీ లైక్స్ ఎ గర్ల్, తను చెప్పడు, తనకు తొందర లేదు, బట్ హీ జస్ట్ కీప్స్ అబ్జర్వింగ్ హర్. అమ్మాయికి ఎప్పుడైనా కావాలంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. వాళ్ళిద్దరు ట్రాక్ కూడా నాకు చాలా ఇష్టమైంది, అది చాలా బాగుంది. అంటే ఒక 16 years 17 years పిల్లలు వాట్ దే గో త్రూ ఇన్ దట్ ఏజ్, దట్ ఫస్ట్ లవ్, దట్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి. అంతేకాకుండా ఈ యానిమల్ నాకు అన్నిటికంటే స్టాండ్అవుట్ అని పాయింట్ అంటే ఇట్ ఈస్ సో హార్డ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మన లైకింగ్ అనేది పక్కన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం ఇట్స్ సో డామ్ హార్డ్. అది చాలా బాగా చూపించారు. ఎవరికైనా కానీ అది హీరో హీరోయిన్తో చెప్పడం, హీరోయిన్ హీరోయిన్కి చెప్పడం, కానీ ఈ మధ్యలో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్, చుట్టుపక్కల ఉండే మనుషులు, మన ఫ్రెండ్స్, టీనేజ్లో ఇట్స్ సో మెస్సీ, వీఆర్ మెస్డ్ అప్, మనకేం తెలియదు. అట్ ద సేమ్ టైం మన పక్క సిచ్యువేషన్ అంతే, దట్స్ బ్యూటిఫుల్లీ మెస్సీ అంట నేను. సో సనాడా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మళ్ళీ నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఇస్ కురుమి క్యారెక్టర్, ద గర్ల్ హూ హ్యాస్ క్రష్ ఆన్ హీరో. తను అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్. అంతేకాకుండా ద కాన్వర్సేషన్స్ బిట్వీన్ కురుమి అండ్ సవకో అవి కూడా చాలా బాగుంటాయి. మెయిన్ లీడ్కి మళ్ళీ కురుమి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, ఎలాగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, అంటే వాట్ కురుమి పెయిన్ సవకో ఎలా అర్థం చేసుకుంటుంది, అది ఎండ్లో వచ్చిన తర్వాత కురుమి ఎలా సవకోని పుష్ చేస్తుంది హీరో తన ఫీలింగ్స్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో తనకు అమ్మాయి నిజంగానే ఇష్టమైంది అని ఒప్పించేదానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు హీరో. అంటే మన కజహాయాకి అమ్మాయికి నమ్మించేదానికే చాలా టైం పడుతుంది. ఎందుకంటే తను షీజ్ లైక్ కజహాయ ఇస్ టూ గుడ్ ఫర్ మీ, ఐఎమ్ జస్ట్ అందరూ తను మంచిగా ఉంటున్న ఒక అవుట్ క్యాస్ట్ కాబట్టి అబ్బాయి నాతో బాగుంటున్నాడు, షీఈస్ సో ఫిక్సెడ్. అలా ఏం లేదు, అబ్బాయి పాపం కజహాయ ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్, హీఈస్ ట్రయింగ్ టు గివ్ హిస్ ఆల్ అమ్మాయికి అర్థం చేయించేదాన్ని. బట్ అవర్ హీరోయిన్ ఈజ్ సో ప్యూర్, సో ఇన్నోసెంట్, ఇట్స్ హార్డ్. కానీ ఒకసారి మనం నార్మల్ లైఫ్లో ఆలోచిస్తే ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అసలు జరుగుతుందా? మన కాలేజెస్లో ఎప్పుడైనా అలాంటివి జరుగుతాయా? జరగవు. అందుకే యానిమే మెయిన్గా స్లైస్ ఆఫ్ లైఫ్, షోజో మాంగాలు ఇవన్నీ ఎంతో క్యూట్గా ఉంటాయి. దే జస్ట్ క్రియేట్ సచ్ సినారియోస్ అండ్ మేక్ అస్ గో గాగా ఓవర్ ఇట్, అంతే. ఇట్స్ నాట్ పాసిబుల్. అమ్మాయిలు అంత కజహాయ లాంటి కేర్ చేసే, అంటే ఆ విధంగా అన్రిక్విటెడ్గా మీకు అబ్బాయిలు దొరకరు. అబ్బాయిలు మీకు మన సవకో లాంటి ప్యూర్ ఇన్నోసెంట్ కంప్లీట్లీ నైవ్ అమ్మాయిలు దొరకరు.
ఇది రియాలిటీ. మనకందరికి ఎలాంటి వాళ్ళు దొరుకుతారంటే కుర్మి. మనమందరం మోర్ ఆర్ లెస్ వి ఆర్ లైక్ కుర్మి. మనం ఏంటంటే వి డూ అప్ అండ్ డౌన్ బిట్వీన్ అవర్ లైఫ్స్. గుడ్ అండ్ బ్యాడ్తో మనం ఆడుతూ ఉంటాము. మోరల్స్తో మనము వి కీప్ జగ్లింగ్ ఇన్ టు ఇట్. దెర్ ఈస్ నథింగ్ లైక్ ప్యూరిటీ డజంట్ ఎగ్జిస్ట్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎగ్జిస్ట్ అని కదా, ఇట్స్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అంతే. బట్ ఇది ఈ ఫిలాసఫీ అంతా పక్కన పెడితే యానిమే మాత్రం చాలా బాగుంది. నాకు ఇంకా బాగా నచ్చిన ఒక సినారియో ఏంటంటే చిజురుకి సనాడా వాళ్ళ బ్రదర్ మీద క్రష్ ఉండడము. హౌ వాళ్ళ బ్రదర్ మళ్ళీ ఎలా వచ్చి చిజురుకి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాట్ యూ హ్యావ్ ఈస్ నాట్ క్రష్, వీ హ్యావ్, నాకు నీ మీద ఉండేది ఎలాంటి ఫీలింగ్ అని చెప్పి మొత్తం మెమరీస్ అన్ని అమ్మాయికి ఫ్రెష్ చేయించి అమ్మాయికి ఒక క్లోజర్ ఇప్పించడము. దెన్ షీ రియలైజ్ దట్ ఈస్ ట్రూ, వాట్ హీ హ్యాస్ ఇస్ ప్యూర్లీ సిస్టర్లీ ఫీలింగ్. నేను జస్ట్ నా బ్రెయిన్లో ఫ్యాంటసైజ్ చేసుకుంటాను. 16 years అప్పుడు వీ కీప్ ఫ్యాంటసైజింగ్ వాట్ ఆల్ వీ ఫ్యాంటసైజ్ అంటే బట్ స్టిల్ మనకు అది 16 ఇప్పుడు వెనక్కి 16 years అప్పుడు సిల్లీ అనిపిస్తుంది, కానీ అప్పుడు దే ఆర్ సో డామ్ సీరియస్. వీ వుడ్ హ్యావ్ క్రైడ్ ఆన్ బుల్షిట్ థింగ్స్. దట్స్ హౌ టీన్స్ ఆర్ సో బ్యూటిఫుల్ అంతే. బాగుంది, చాలా బాగుంది. నాకు అన్నీ బాగా నచ్చాయి. కుర్మితో సవకో కాన్వర్జేషన్ నచ్చింది నాకు. ఇంకా అయాను హౌ షీ డిరైవ్స్ థింగ్స్, అంటే తనకు తను ఇంటలెక్చువల్లీ మెచ్యూర్. చిజురుతో కానీ సవకోతో కానీ పోలిస్తే షీఈస్ ఎ మెచ్యూర్ పర్సన్. తను ఎలా సిచ్యువేషన్స్ని అనలైజ్ చేసి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది. హౌ దే బోత్ గివ్ దేర్ బెస్ట్ టు మేక్ హర్ ఫ్రెండ్ కన్వే హర్ ఎమోషన్స్. ఒక మంచి మంచి డైలాగ్ ఉంటుంది. అయానో వచ్చి చిజురుకు చెప్తుంది ఇట్లా, యూనో మనము డైరెక్ట్గా ఒకరికొకరు చెప్పడం కాదు, తనకు తను యాక్సెప్ట్ చేయాలి. సవకో తనకు తను యాక్సెప్ట్ చేయాలి. ఇట్లా కజహాయాని షీ లవ్స్ హర్, షీ లవ్స్ హిమ్ అని. అంతేకాకుండా హీ లవ్స్ హర్. అండ్ ఇది ఎందుకంటే తను ఏదో అవుట్ క్యాస్ట్ అనో దాని మీద చాలా చూపించో కాదు, నిజంగానే కాన్ఫిడెంట్గా తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ తను యాక్సెప్ట్ చేయాలి. సెకండ్ సీజన్కి వచ్చాక మనకి కొంచెము సవకో కజహాయాని మాట్లాడకుండా ఉండడం, అంటే ఒక్కసారి తన రియల్ ఎమోషన్స్ ఏంది కజహాయ మీద, తనకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని రియలైజ్ అయ్యాక షీ స్టార్ట్ స్టంబ్లింగ్, షీ కెనాట్ స్పీక్ విత్ హిమ్ ప్రాపర్లీ. అప్పుడు వీ ఫీల్ బ్యాడ్, ఏమవుతుంది ఈ అమ్మాయి ఎప్పుడు చెప్తుంది అంటే డైరెక్ట్గా కజహాయానే వచ్చి ఐ లైక్ యూ అని చెప్పినా కూడా షీ ఈజ్ నాట్ ఇన్ ఏ స్పేస్ టు అండర్స్టాండ్ దట్ అండ్ షీ ఈజ్ మిస్అండర్స్టాండ్స్ ఇట్. అంటే అలాంటి మళ్ళీ ఆ అమ్మాయిని మళ్ళీ పుష్ చేసి ఇట్ ఈస్ సో హార్డ్. అమ్మాయి పోయి కన్ఫెస్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ సవకో. అలాంటిది దట్ సీన్ వాస్ సో బ్యూటిఫుల్, ద వే షీ కన్ఫెసెస్ హిమ్. అండ్ 2 seasons అద్భుతంగా ఉన్నాయి. ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ క్రితం వచ్చిందండి. ఇప్పుడు 3rd season ఆగస్ట్లో వస్తుందంట. సో ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్టర్ సమ్ మేబీ 11 or 12, 15 years, నాకు ఎన్ని ఇయర్స్ తెలియదు. దాని తర్వాత మళ్ళీ యానిమే రీవ్యాంప్ 3rd season రాబోతోంది. అండ్ నెట్ఫ్లిక్స్ వాడు తీస్తున్నాడు. సో దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డ్రామా. నేను అసలు మొత్తం బింజ్ కొట్టాను. నాకు ఎంత నచ్చిందో నేను చెప్పలేను. అందుకే 13 minutes 14 minutes ఇంకా మాట్లాడమంటే కూడా మాట్లాడుతూనే ఉంటాను, అంత బాగుంది డ్రామా. డ్రామా కదా, యానిమే. సో చూడండి, షోజో మంగా నచ్చేవాళ్ళు, స్లైస్ ఆఫ్ లైఫ్ వచ్చేవాళ్ళు మీకు చాలా బాగా నచ్చుతుంది. దిస్ ఈజ్ యువర్ యానిమే అండ్ యూ కెన్ రీవాచ్ ఇట్ 100 times.